నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. నేను రామ్. ఇవాల్టి బులెటిన్స్. బీహార్లోని సూర్జాపూర్కు చెందిన నీరజ్ కుమార్ గంజాయికి అలవాటు పడి తాను కూడా గంజాయి అమ్మి సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. 2000 రూపాయలతో సుమారు 2 కిలోల గంజాయిని కొని కరీంనగర్కు తీసుకువచ్చాడు. అందులో కొంత గంజాయిని వాడుకొని మిగిలిన గంజాయిని ఎవరికైనా అమ్మి అధిక లాభం సంపాదించాలనే ఉద్దేశంతో తీసుకుని వెళ్తుండగా దారిలో పోలీసు వాహనాన్ని చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. దానితో పోలీసులకు అనుమానం వచ్చి అతనిని పట్టుకుని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 1.655 గ్రాముల గంజాయిని మరియు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 1971 యుద్ధంలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ మంగళవారం విజయ్ దివస్ ను స్మరించుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయం పాకిస్తాన్ పై భారతదేశం యొక్క సైనిక విజయాన్ని నిర్ధారించడమే కాకుండా బంగ్లాదేశ్ ను స్వతంత్ర దేశంగా రూపొందించడానికి దారితీసిందని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లాలో గేదెను రక్షించే యత్నంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 4 గిరిజనులు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. గజ్వేల్ సమీపంలోని రాజీవ్ రహదారిపై సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా మరో 4కి గాయాలయ్యాయి. మృతురాలిని శ్రావణిగా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులు సుధాకర్, సాయి, గణేష్ లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు సిద్దిపేటలోని దమ్మాయిగూడలో నివాసం ఉంటున్నారు. నటి అనుష్క శెట్టి తీవ్ర హింసాత్మక పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ 18న వేసవి కానుకగా విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు. క్రిష్, అనుష్క మరియు నిర్మాతలతో కూడిన వీడియో ద్వారా ఒక ప్రకటన వచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్ నిలిచాడు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్ ఆస్ట్రేలియా జట్టు మధ్య సోమవారం ఇక్కడ జరుగుతున్న 3వ టెస్టులో 3వ రోజు ఆటలో 2వ సెషన్లో భారీ వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. 3 వికెట్ల నష్టానికి 27 పరుగుల వద్ద భారత్ కష్టాల్లో ఉంది. యంగ్ ఇండియన్స్ చాప్టర్ హైదరాబాద్ లోని యంగ్ ఇండియన్స్ వార్షిక దినోత్సవ వేడుకల్లో 300 మందికి పైగా సభ్యులు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు. వేడుకలతో పాటు వార్షిక దినోత్సవ కార్యక్రమంలో నటి కంగనా రనౌత్ పాల్గొని 1 గంట ప్రసంగం చేశారు. రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం స్థానిక పోలీసులతో కలిసి మీర్పేట్లోని అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ ను ఛేదించి 3ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.2 కోట్ల విలువైన 53.5 కిలోల గసగసాల గడ్డిని స్వాధీనం పరుచుకున్నారు. వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయించేందుకు ఈ ముఠా మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా రవాణా చేస్తుందని సమాచారం అందుకున్న ఎస్ఓటీ స్థానిక పోలీసులు డ్రగ్స్ తరలిస్తున్న వాహనాన్ని అడ్డగించి నిందితులను పట్టుకున్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.